నమస్తే అండి, నేను ప్రభుని మాడుతున్నా. వెల్కమ్ టు మార్కెట్ అడ్డా ఛానల్. ఎలక్షన్స్ పొలిటికల్ అన్సర్టనిటీ క్లియర్ అయిపోయింది. ఇంక నెక్స్ట్ ఏంటి, మార్కెట్ పరిస్థితి ఏంటి చూస్తే ఎకనామిక్ డేటా ఉంటుంది. నిన్న నైట్ యుఎస్ ఎకనామిక్ డేటా సిపిఐ డేటా వచ్చింది. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది. సో మన సిపిఐ కూడా ఉంది, ఇండియా సిపిఐ కూడా వచ్చింది. అది కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచిగా వచ్చింది. సో ఎకనామిక్ డేటా కూడా బాగుంది. సో నెక్స్ట్ పొజిషన్ ఏంటి అంటే మార్కెట్ ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే కంటిన్యూస్గా వెళ్తుందా అంటే కంటిన్యూస్గా మధ్యలో చిన్న రిట్రేస్మెంట్ అవి కామన్, అది కానీ బుల్ రన్ ఇస్ స్టిల్ ఇంటాక్ట్, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే రన్నింగ్ గవర్నమెంట్ వచ్చింది, ప్రజలకి మంచి చేసే గవర్నమెంట్ వచ్చింది. సో డెఫినెట్గా రిఫార్మ్స్ లాస్ట్ టర్మ్లో చేసిన రిఫార్మ్స్ అది కంటిన్యూ చేస్తూ ఇంకా దాన్ని స్పీడప్ చేస్తారా అనేది చూడాలంటే గవర్నమెంట్ ఫస్ట్ 100 days చూడాలి. చూస్తే వాళ్ళు ఎలా ఉన్నారని మనకు తెలుస్తుంది. సెకండ్, యూనియన్ బడ్జెట్ చూడాలి. బడ్జెట్ చూస్తే బడ్జెట్లో ఏమి ఎలొకేషన్ చేస్తున్నారు, ఫైనాన్స్కి ఎంత చేస్తున్నారు, ఇన్ఫ్రాకి ఎంత చేస్తున్నారు, ఇట్లాంటి వాటివన్నీ ఉంటాయి. కాబట్టి బడ్జెట్ చూస్తే ఒక 30% 40% తెలుస్తుంది. ఫస్ట్ 100 days చూస్తే మనకి పొజిషన్ తెలిసిపోద్ది. సో డెఫినెట్గా ఏంటంటే అందరి అనలిస్టులు చెప్పేది ఏంటంటే 100% నెక్స్ట్ అతి తక్కువ టైంలోనే నిఫ్టీ 24,000 టచ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ 57,000 దాకా వెళ్ళొచ్చు. మళ్ళీ తర్వాత ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ కానీ రిట్రేస్మెంట్ కానీ ఇట్లాంటి సహజం, సర్వసాధారణం. ఇట్లాంటి రాకపోతే మార్కెట్లో హెల్దీగా ఉండదు. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎంటర్ కావాలనుకోండి, ఎక్కడ ఎంటర్ అవుతారు, కొంచెం భయం ఉంటుంది కదా. కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటే ఎక్కడో చోట డిప్ వస్తేనే కదా కొనేది, డిప్ లేకుండా కొనలేరు కదా. అలా డిప్ అవుతున్నప్పుడు డెఫినెట్గా కొత్త వాళ్ళకి కానీ ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళకి కానీ కొంచెం ధైర్యం వస్తుంది. ఎస్, నేను ఇక 100లో కొనుక్కున్నా, 70కి వచ్చింది, యావరేజ్ అనుకోండి 85 యావరేజ్. సో అట్లా యావరేజ్ చేసుకోవడానికి కూడా ముందుకు రావడానికి, ప్లస్ కొత్త నీరు కూడా ఎప్పుడు మార్కెట్లో రావాలి. సిడిఎస్ఎల్ కూడా భయంకరంగా పెరుగుతుంది చూడండి, అండ్ నెంబర్ ఆఫ్ డిమాట్స్ పెరుగుతున్నాయి. సో ఇదివరకు మనకి 3% మన టోటల్ ఇండియా పాపులేషన్లో, ఇప్పుడు చూడండి ఎంతవరకు 6.5 వరకు వెళ్ళింది. అట్లా కంటిన్యూస్గా డిమాట్స్ పెరుగుతున్న కొద్దీ ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. అంటే ఇదివరకు ఆడపిల్లలు అసలు చదివేవాళ్ళు కాదు, ఇప్పుడు ఇతర దేశాలకు కూడా ఒంటరిగా వెళ్తున్నారు. సో అంటే మ్యారేజ్ అయినాక ఇద్దరికి శాలరీస్ వస్తాయి, డబుల్ పే చెక్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తారు, ఇక్కడున్న తల్లిదండ్రులకో వాళ్ళ పెద్దవాళ్ళకో వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ల్యాండ్ మీద పెడతారు, లేదంటే ఇల్లు కొంటారు. వాళ్ళకి అవసరమైన 1-2 కొనుక్కుంటారు. తర్వాత ఏం చేయాలి, వాట్ నెక్స్ట్, ఎక్కడ పెట్టాలి డబ్బులు? ఓన్లీ ద సొల్యూషన్ మార్కెట్ తప్ప వేరే సొల్యూషన్ లేనే లేదు. దీంట్లో వెల్త్ క్రియేట్ కావాలంటే జనరల్గా ఏం చేయాలంటే మార్కెట్ మీద గ్రిప్ ఉండాలి, మార్కెట్ని స్టడీ చేయాలి. జనరల్గా ట్రేడింగ్ చేసి ఎక్కువ మంది జనం డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆప్షన్స్లో తక్కువ మార్జిన్ ఉందని చెప్పి 90% పీపుల్ ఆర్ లూజింగ్ మనీ ఇన్ ఆప్షన్స్. అది సెబీ రిపోర్ట్, నేను చెప్పే రిపోర్ట్ కాదు. 5% బ్యాలెన్స్ అవుతుంది, ఓన్లీ 5% ప్రాఫిట్లు ఉన్నారు. అంటే ఎంతమంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఆప్షన్ టచ్ కూడా చేయొద్దు. ఎప్పుడన్నా సరదాగా ఏదన్నా 1-2 లాట్లు చూసుకుంటే పెద్ద బాధ లేదు, కానీ మన క్యాపిటల్ ఎరోజన్ కాకూడదు. ఎరోజన్ కాకుండా ఉండాలంటే 100% మార్కెట్ మీద గ్రిప్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. ఈ 3 ఉన్నాయనుకోండి ఎవరైనా వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు 100%. అందుకే కొంచెం టైం స్పేర్ చేయాలి. లేదా మంచి అనలిస్టులు పెట్టుకొని వాళ్ళు చెప్పేది కరెక్టా కాదా. ఎందుకంటే ఏ కంపెనీ అయినా గ్రోత్ రావాలంటే ఏం చేయాలి, ఆ సేల్స్ బాగుందా, వాళ్ళ కంపెనీ డెవలప్మెంట్ బాగుందా, కంపెనీ మీద ఏమైనా రిపోర్ట్స్, నెగిటివ్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా, మేనేజ్మెంట్ మీద ఏమైనా అదర్ ఆర్బిట్రేషన్ కేసులు ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటివి ఎందుకున్నాయి, ప్యారలల్ అకౌంట్ ఏమన్నా ఉందా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మొత్తం చూపించారు కదా, కొంతమంది ప్యారలల్ కూడా ఉంటాయి. సో ఆ ప్యారలల్ అకౌంట్ కూడా సింగిల్ రూపీ కూడా డైవర్షన్ చేయని కంపెనీలు ఉన్నాయి, అలాంటి కంపెనీలు. సో అట్లాంటి కంపెనీ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ మనం పెట్టుకున్నాం అనుకోండి, మన వెల్త్ క్రియేషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది. సో అంటే షార్ట్ టర్మ్లో వెల్త్ క్రియేట్ కాదు, లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి. షార్ట్ టర్మ్లో జస్ట్ 5% 10% అనేది చేస్తే మనకేంటంటే జోష్ వస్తుంది. మార్కెట్లో మనం డబ్బులు పెట్టుకొని 10-15 ఏళ్ళు ఉన్నాం అనుకోండి, ఏముంటుంది 15 ఏళ్ళ దాకా ఏముండదు, హుషారు ఉండదు. మనకు కూడా కొంచెం హుషారు రావాలంటే షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ మన క్యాపిటల్ని డివైడ్ చేసి పెట్టుకుంటే ఈ షార్ట్ టర్మ్లో ఏదో 5% 10% వస్తుంటే మనకు కూడా జోష్ వస్తుంది, మార్కెట్ మీద నమ్మకం పెరుగుతుంది, ఎక్కువ పెట్టాలని కూడా ఆలోచిస్తాం. సో డెఫినెట్గా ఇలాంటివన్నీ చేస్తే మనకి వెల్త్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ తరానికి కూడా మనం మంచి ఇది చూపిస్తాం. ఎందుకంటే ఫైనాన్షియల్గా సెటిల్ అయిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పులతో నడవండి, వాక్ డిఫరెన్స్ ఉంటుంది.
అదే మీరు మామూలు క్యాన్వాస్ షూతో నడవండి, డిఫరెన్స్ ఉంటుంది. అదే మీరు పాయింటెడ్ షూ నడవండి, ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది. అంటే మనోధైర్యం వస్తుంది. వెనక మనకు వెల్త్ క్రియేట్ అవుతుంటే మనకు మనోధైర్యం వస్తుంది, మంచి మంచి ఆలోచనలు వస్తాయి, ఇంకా మంచి చేయాలి. ఇప్పుడు అందరూ అట్లా చేశారనుకోండి, ఇండియా డెవలప్ అవుతుంది కదా. సో డెఫినెట్గా మనం ఇప్పుడు 5th పొజిషన్లో ఉన్నాం, మేబీ షార్ట్ టర్మ్లో 3rd పొజిషన్కి వస్తాం. మోడీ గారు చెప్పినట్టు 2047 మనం 2nd పొజిషన్ కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే చైనాని చూసాం కదా, ఏ కంపెనీ కూడా, ఏ ఇన్వెస్టర్ కూడా, ఏ ఎఫ్ఐఎస్ కూడా చైనా పోవాలంటే భయపడతారు. ఇప్పుడు మన 80 కంట్రీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ జూన్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయి. సో డెఫినెట్గా వెల్త్ క్రియేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది, మార్కెట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సెన్సెక్స్ కూడా 2 lakhs, మా ఎండి చెప్పినట్టు 10 years బ్యాక్ చెప్పాడు ఆయన, మా ఎండి 2030 బిలోనే 2 lakhs సెన్సెక్స్ అని. ఇప్పటికి చూడండి ఎంత వచ్చిందో. సో 75,000 దగ్గర ఉంది కదా, ఇంకా 125. మార్కెట్ జీడిపి పెరిగింది. సో నెక్స్ట్ జీడిపి డబల్ అవడానికి 5 years చాలంటున్నారు. అప్పుడు మార్కెట్ ఎక్కడ ఉంటుంది, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉంటుంది? 100% ఎవ్రీవన్ విల్ బి హ్యాపీ. చెయ్యని వాళ్ళు అరే ఎందుకు చేయలేదే, అరే ఈ టర్మ్లో చేయలేదే, ఇప్పటికే లాస్ట్ టర్మ్లో మోడీ గారి టర్మ్లో చేయని వాళ్ళు చాలా మంది ఫీల్ అవుతున్నారు. సో నెక్స్ట్ టర్మ్లో కూడా చేయని వాళ్ళు చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. 100% ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అ సేఫ్. ఈవెన్ బ్యాంకుల్లో పెట్టినా మనకి ఎంత వస్తుందండి, సంథింగ్ గోస్ రాంగ్. మనం చూసాం, ప్రుడెన్షియల్ బ్యాంక్ చూసాం, లేకపోతే గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ చూసాం. డబ్బులు పెట్టిన వాళ్ళు అందరికి బయటకు వచ్చినాయా? రాలేదు కదా. వాళ్ళకి ఎంత వచ్చినాయి? 1,00,000 10,000 2 సార్లు ఇచ్చారు, తర్వాత మొహం కూడా చూపించాల, వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. కానీ డీమ్యాట్లో మీరు ₹1 పెట్టండి, ₹100 పెట్టండి, 100 కోట్లు పెట్టండి, మీకు తెలియకుండా ఒక్క షేర్ కూడా బయటకు వస్తుందా? 100% రాదు. లిక్విడేషన్ ఉందా? మనకు కావాల్సినప్పుడు అమ్ముకుంటే ఇమీడియట్ వస్తున్నాయా? ఇవాళ అమ్మితే రేపు వస్తుంది. ఈ 2024 లాస్ట్లో ఇవాళ అమ్మితే గంటలో డబ్బులు వచ్చేది కూడా సెబీ ప్లాన్ చేస్తుంది. సో మనకు అంతకంటే ఏం కావాలి? సో లిక్విడేషన్ ఉంది, సేఫ్టీ ఉంది, సెక్యూరిటీ ఉంది, ప్లానింగే మన ఐడియా, మన ప్లానింగే స్టడీ చేయాలి. ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా దయచేసి వెళ్ళొద్దు. ఆ కంపెనీ గురించి మీరు ఇండివిజువల్గా కూడా స్టడీ చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది. సో డెఫినెట్గా ఇలా చేస్తే వెల్త్ క్రియేట్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.